కూడా 384 కిందకు రాదు. ఆమె బెదిరించినట్టు కూడా కాదు. ఇది కూడా తప్పు జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం పెద్ద డిబేట్ జరగాలి. దీని మీద టైం తీసుకుని కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే ప్రజలకు తెలియాలి. ఇవాళ ఈ సోషల్ మీడియా పిచ్చి బ్యాచ్ తీసేయండి. వీళ్ళు సగం తెలిసి సగం తెలియక ఏం తెలియకుండా మాట్లాడతారు. మళ్ళా చెప్తున్నా, ముగ్గురు వీళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో మొత్తం ఒక 10 ఓకే సార్ ఉన్నాడు చిన్నపరెడ్డి గారు. సార్ వెంకటేశ్వర గారు 1 minute క్లోజ్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, ఒక్క నిమిషం సార్. వెంకటేశ్వర గారు మా చిన్నపరెడ్డి గారు ఏంటంటే పార్టీ కండవా కప్పుకొచ్చాడు కాబట్టి ఏదో కూడా మాట్లాడతాడు. దాని గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోను మా చిన్నపరెడ్డి గురించి కూడా. ఎందుకంటే పార్టీ మాట్లాడాలి. అతను పార్టీ ఎజెండానే అతని ఎజెండా. అతను వేరేగా మాట్లాడారు. వాళ్ళు చేసిన తప్పు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఒకసారి లీగల్ గా మీ పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కదా, మీ లాయర్ దగ్గర కూర్చొని డిస్కస్ చేయండి. మీ లాయర్ దగ్గర డిస్కస్ చేసి దీంట్లో వీళ్ళందరూ కేసు పెట్టాలా వద్దా, నిర్ధారణ కాదా అని ఒకసారి డిస్కస్ చేయి. అప్పుడు నీకు కూడా అర్థమైంది. రాజుగారు నేను క్లియర్ గా చెప్తున్నా, మన ప్రైమ్ 9 టీవీ ద్వారా వాళ్ళు చెప్తున్నాను, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చెప్తున్నాను. ఏదైతే జరిగిందో 2024 ఫిబ్రవరిన ఇబ్రహీంపట్నంలో ఒక కేసు రిజిస్టర్ చేశారో ఆ కేసు పూర్తిగా ఫాల్స్. అది ఫాల్స్ అని రిఫర్ చేయాలి సిఐడి వాళ్ళు. ఇవాళ దాంట్లో ఛార్జ్ షీట్ ఏంటంటే సిఐడిలో ఉన్నటువంటి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎక్కడో తప్పు జరిగింది, వాళ్ళు కూడా ఎక్కడో రాంగ్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ చెప్తున్నా, అది పూర్తిగా ఫాల్స్ అండ్ రిఫర్ చేయాల్సినటువంటి కేసు చేయటమే కాకుండా వీళ్ళందరి మీద కూడా కేసు కట్టాలి. వీళ్ళందరి మీద కేసు కట్టాలి. ఓకే సార్. ఎస్ ఓకే సార్. చిన్నపరెడ్డి గారు మాట్లాడండి సార్. రాజు గారు, ఇప్పుడు ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న కేసు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక నీళ్ళ మోటార్ దగ్గర జరిగినటువంటి ఒక చిన్న వివాదం మహిళల్ని వ్యవస్థలు చేసే ప్రతి చిన్నదాన్ని కొట్టాలన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ విషయాన్ని ఉన్నటువంటి మహిళలంటే వీళ్ళకి గౌరవం లేదు. మహిళలంటే భారత మాత సిగ్గుపడేటటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి టైం అవుతుంది. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు మీరు చెప్పినట్టు చిన్న పాముని కూడా పెద్ద కర్రతో కొట్టాలి. ఎమ్మెల్సీ అనంతబాబు గారి విషయంలో ఎలాంటి పెద్ద కర్రతో కొట్టాం ఆ చిన్న కేసులో, తర్వాత వచ్చేసి ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసులో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎలాంటి పెద్ద కర్రతో కొట్టారు, తన జత్తాని కేసులో ఎలాంటి పెద్ద కర్ర వాడారు ఏంటి ఈ 2 కేసులు. సరే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు గారి కోసం ఎంతమంది ఐపీఎస్లు నియమించారు, ఎంతమంది విచారణ చేశారు మీరు చెప్పండి ఒకసారి. సరే మీరు చెప్పినట్టే చిన్న పాముని కూడా పెద్ద కర్రతోనే కొట్టాలి, కొడదాం. చెప్పండి చెప్పండి మీరు. సార్ మీరు ఉండండి సార్. విజయశేఖర్ రెడ్డి గారు, నేను అడిగిన చిన్నపరెడ్డి గారిని. ఏదో కాసేపు రాజు గారు తన ఆనందాన్ని పొందాలని చూస్తా ఉన్నారు, కానీ ఆనందం ఎట్టి పరిస్థితిలో పొందే పరిస్థితి ఆనందం లేదు సార్. వాస్తవాలు ఆనందం ఎందుకు ఉంటుంది? నేను కళ్ళ ముందు సాక్ష్యాలు చూపిస్తున్నా, ఏదో కథలు చెప్పట్లేదు. నేను ఇక్కడికి వచ్చేసి కథలో లేకపోతే నా వర్షం నేను చెప్పట్లేదు. కళ్ళ ముందు ఇదిగో ఆయన ఒప్పుకున్నాడు, ఆమె ఒప్పుకునింది, ఆయన